హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బీరకాయతో రొయ్య పొట్టు వేసి కర్రీ చేశాను. చాలా బాగుందండి. మరి ఎలా చేశానో ఈ యొక్క వీడియోలో అయితే చూసిద్దాం. ముందుగా నార్మల్ బీరకాయలను తీసుకున్నాను. వీటిని చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అయితే కొంచెం చిన్న ముక్క అనేది తిని చూడండి, చేదు ఉంటే పక్కన పెట్టేయండి. తర్వాత రొయ్య పొట్టు తీసుకున్నాను. రొయ్య పొట్టును ఒక కప్పు వరకు తీసుకున్నాను. నేను తీసుకున్న పావు కేజీ బీరకాయలు కాబట్టి కొంచెం తక్కువగానే తీసుకున్నాను. తర్వాత చిల్లులు గిన్నెలో వేసుకొని ఇలా శుభ్రపరచుకోవాలి. ఇలా శుభ్రపరచుకునేటప్పుడు కింది సైడు జల్లిస్తే ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా ఉంటున్న పొట్టు రాయి అనేది వచ్చేస్తుంది. ఇంకా ఇసుక అలాంటిది మిగిలిపోయి ఉంటుంది. అందుకని కొన్ని నీళ్ళల్లో ఈ రొయ్య పొట్టుని వేసుకుని బాగా ఈ విధంగా కలుపుకుంటూ ఇలా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత పైన ఉంటున్న పొట్టును తీసుకొని ఏదైనా జల్లి గంటలో వేసుకోండి. ఇలా జల్లెడ గంటలో వేసుకున్న తర్వాత రన్నింగ్ వాటర్లో వీటిని కడగాలి.